ఈరోజు బీరకాయ పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కాసేపు. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. కాసేపు ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకొని మళ్ళా కాసేపు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి. దీన్ని మరీ మెత్తగా ఉడకనివ్వద్దండి. పప్పుని పొడి పొడిగానే ఉంచుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఇందులో ఉడికిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి. అంతే అండి. ఈజీగా ఇలా